మన దేశంలో ఇప్పుడు డ్రగ్స్ అలవాటు లేకుంటే కళ్ళు తాగేది, లేకుంటే ఈత కళ్ళు తాగేది, కానీ ఏమో సార తాగేది. ఇది ఎక్కడికి వచ్చిందా? ఈ డ్రగ్స్ అనే ఈ దయ్యాన్ని దూరం చేయాలంటే మా ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్ గా తీసుకోవాలి. అప్పుడే నంబర్ 1 సిటీ అవుతుంది, నంబర్ 1 స్పోర్ట్స్ సిటీ అవుతుంది. దీని మీద తప్పనిసరిగా సీరియస్ గా ఒక కొత్త కేసు తయారు చేయండి. ఏడ డ్రగ్స్ దొరికితే వాడు మినిమం 6 ఏళ్ల వరకు జైల్లో పెట్టే కార్యక్రమం పెడితే ఎవడు పెట్టాడు. 6 months కావాలి. నేను ఆస్కింగ్ టు జ్యుడిషియరీ, ఎవడైతే డ్రగ్స్ దొరికిందో వాడు 6 ఏళ్ల వరకు జైల్లో పెట్టే కార్యక్రమం పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ కోర్టు ఒత్తిడి చేసేస్తే ఇది మామూలేరా భయ్, మళ్ళీ మనం కూడా తీసుకుందామని అలవాటు అవుతుంది. కాబట్టి మినిమం 6 years జైలు. ఇది ఏది కమిషనర్ ఉన్నటువంటి వారు, డీజీపీ వారు వీళ్ళందరూ ఆలోచన చేసి ఒక సీరియస్ కేసు దీన్ని అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. దీని మీద తప్పనిసరిగా ఏది ఎవడు డ్రగ్స్ తీసుకుంటే వాడు 6 ఏళ్ల వరకు జైల్లో ఉంటాడంటే అప్పుడేమన్నా దీనికి స్టాప్ అవుతుంది. లేకుంటే డెవలప్మెంట్ నశించిపోతుంది, ఉద్యోగాలు రావు. ఇప్పటికే ఏదైతే వార్ జరుగుతుందో ఇరాన్, అదే ఇజ్రాయెల్లో జరిగినట్టు సంఘటనలో ఎంతో మంది 1,30,000 మంది వాపసు వచ్చిండ్రయ్యా. వాళ్ళ జీవితాలు ఏం కావాలి? ఇక్కడ పని లేదని అక్కడ పోయి పని చేస్తున్నారు. వాళ్ళందరూ ఉరికొచ్చేస్తున్నారు మా ప్రాణం ముఖ్యమని. కనుక నా ఉద్దేశంలో దీని మీద సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికే ఉంది కదా ఈ పోర్ట్ఫోలియో. ఆయన చాలా సీరియస్ గా తీసుకుంటే ఈ డ్రగ్స్ ఆగుతుంది. మన దగ్గర డెవలప్మెంట్ జరుగుతుంటే ఒక పక్క డ్రగ్స్ ఉంటే ఇక డెవలప్మెంట్ ఏడికే జరుగుతుందండి. ఎవడు డ్రగ్స్ తీసుకుంటే వాడు 6 ఏళ్ల వరకు జైలుకు పోయే కార్యక్రమం పెడితే అప్పుడు ఫామ్ హౌజులు ఉన్నాయి. ఇలాంటి డ్రగ్స్ మన హైదరాబాద్ కు రాదు. పట్టుకునే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఈడ ఏది ఎయిర్పోర్ట్ లో పట్టుకుంటున్నారు, అదే విధంగా ఫామ్ హౌస్లలో ఇదే పని అవుతుంది. ఇది రాజకీయ కక్ష కాదు. ఎవరైతే స్టేట్మెంట్లు ఇస్తున్నారో ఇది రాజకీయ కక్ష కానే కాదు. ఎరాడికేట్ చేయాలి డ్రగ్స్ అనేది మా ముఖ్యమంత్రి ఉద్దేశం. అప్పుడే డెవలప్మెంట్ జరుగుతుంది. దీనికి ప్రజలు కూడా సహకరించాలి. ఇలాంటి కార్యక్రమం పెట్టుకుంటే మనం చిన్నగా ఉన్నప్పుడు నేను కళ్ళు తాగేది, ఈత కళ్ళు తాగేది. ఈ అమ్మాయి ఈత కళ్ళు పోయింది, కళ్ళు పోయింది, ఇది వచ్చేసింది. ఈ కొత్త డ్రగ్స్ వచ్చి ప్రజల జీవితాలే నష్టమైపోతుంది. ఇక వాడికి పరిశాత కాదేం కదా. ఆఖరికి ఓటింగ్ రోజు కూడా వాడు డ్రగ్స్ తీసుకుంటే వాడు ఓటు వేసే ఛాన్సే లేదు. నీ అమ్మాయి ఇది ఎక్కడ పనిచేయదు. ఎలక్షన్ రోజు కూడా ప్రజలు ఎవడు రాడు, ఈ డ్రగ్స్కి అలవాటు పడి ఉంటాడు. కనుక దీని మీద ఎవడున్నా, ఎంత పెద్దవాడైనా, ఏ బిజినెస్ మ్యాన్ అయినా, ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోడైనా తప్పనిసరిగా 6 ఏళ్ల వరకు జైలుకు పోయే కార్యక్రమం తీసుకోవాలి. అసెంబ్లీలో బిల్లు పెట్టాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. దీన్ని ఖండిస్తున్నా. తప్పనిసరిగా అబద్ధాలు చెప్పే వాళ్ళని ఖండిస్తున్నా. దీని మీద పోలీస్ సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే ఈ డ్రగ్స్ బంద్ అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఏది ఇంతకుముందు సునీతారావు ఉండే, మరి అల్కా గారు కొత్త ప్రెసిడెంట్ పెట్టిండు స్వర్ణ గారిని. ఆమె కూడా తప్పనిసరిగా ప్రజలకు పనిచేస్తూ ప్రజల అభివృద్ధి రాష్ట్రంలో జరిగేది ఇంటింటికి తీసుకుపోయే కార్యక్రమం చేయాలి. వాళ్ళ హస్బెండ్ కూడా నాకు పాత మిత్రుడు. తప్పనిసరిగా అమ్మాయి బాగా పనిచేస్తుంది. గతంలో ఏది మేయర్గా పనిచేసింది, ఏది మన వరంగల్లో. ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి మహిళలకు సరి అయిన న్యాయం, మహిళల గురించి ఇవాళ మా ముఖ్యమంత్రి 50% రిజర్వేషన్ చేశాడు. ఏదైతే రాజీవ్ గాంధీ ఆలోచన ఉండేనో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిండు. కనుక మహిళలకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాలతోటి రాష్ట్రంలో మహిళలు పైకి రావాలి, లక్షాధికారి కావాలి, వాళ్ళ కుటుంబాలను బాగు చేసుకోవడానికి స్వర్ణ పూర్తి సహకారం ఇవ్వాలని ఒక సీనియర్ నాయకుడిగా ఆమెకు విజ్ఞప్తి చేస్తున్నా. తప్పనిసరిగా చేసే కమిట్మెంట్ ఉంది. మేయర్గా కూడా బాగా పనిచేసింది. అదేవిధంగా ఇక ముందు కూడా మహిళా కాంగ్రెస్లో రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమం, మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా తప్పనిసరిగా ఆమె పోవాలి, మహిళలకు న్యాయం చేయాలి, వాళ్ళ అభివృద్ధిలో పాల్పంచుకోవడానికి ఈమె ప్రయత్నం చేస్తుందని మరొకసారి నా ఉదయపూర్వక అభినందన. ఇప్పుడే కలిసేసిన ఆమెను. ఇక మళ్ళీ నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి పోతున్నా. నా తప్పనిసరిగా నా సహకారం ఎక్కడ ఏ మహిళలు పిలిచినా, ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ మహిళ మీదుగా అన్యాయం జరిగినా తప్పనిసరిగా నేను పోరాడుతా. గతంలో హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేపు జరిగి మర్డర్ అయితే నేను 12 సార్లు పోయి వాళ్ళకు ఏ శిక్ష ఇచ్చే కార్యక్రమం చేసినా. ఎక్కడ మహిళ మీద, మహిళ అంటే మా తల్లి, మా అక్క అనే అనుభవం ఉన్న భారత సంస్కృతిని ఆమెను ఇంప్లిమెంట్ చేస్తుందని కోరుతూ ఆమెకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు.